దివ్య జ్ఞాన కథలు. ఒక పిల్లి నిశ్శబ్దంగా ఒక గోడ పక్కన కూర్చుంది. దూరాన ఉన్న కుక్క చూసింది. ఎందుకు ఇంతసేపు అలా పిల్లి కూర్చొని ఉందో అర్థం కాలేదు. ఏం చేస్తుందో చూడాలని కొంచెం దగ్గరకు వెళ్ళింది. గోడకు ఉన్న చిన్న రంధ్రం వైపే తదేకంగా పిల్లి చూస్తూ ఉంది తప్ప వేరే ఏమీ అది గమనించుటలేదు. కొంతకాలం గడిచింది. ఇంతలో ఒక చిట్టి ఎలుక బయటకు రాబోతుంది. గబాలున పరిగెత్తి పిల్లి ఆ ఎలుకను పట్టేసింది. ఎలుక పాపం కీచ్ కీచ్మని అంటుండగా ఎలుకను నోటి గట్టిగా పట్టుకొని వేగంగా పరుగెత్తింది. ఓహో, ఒక చిన్న ఎలుకను పట్టడానికా ఇక్కడ పిల్లి ఇంతసేపు కూర్చుంది అని కుక్క అనుకుంది. నాకు అంతసేపు ఓపికగా నిశ్శబ్దంగా కూర్చునే అవకాశమే లేదు. దూరాన ఏదో కనిపిస్తే భౌ భౌ అంటూ మొరిగే నాకు ఇది ఎలా సాధ్యమని తన మనసులో అనుకుంది. పిల్లికి సహజంగానే ధారణాశక్తి ఉందని, నాకు లేదని ఇప్పుడు తెలిసింది. కానీ ఈ జన్మలో నాకు ధారణ వస్తుందో లేదో తెలియదు. అయినా నన్ను పట్టుకుని ముద్దాడే వారి వద్దకు వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటూ అక్కడి నుండి తోక జాడించింది. ధ్యానప్రస్థం.